మా ఆయన గురించి మీకు తెలిసిందేనాయే పని రాక్షసుడు అంటాగడు పంటలేవాడు. ఆ రోజు మా ఆయన వర్క్ పోయే ముందు మస్తు కోతులు వచ్చి మా సీతాఫల చెట్లని అంగడి చేసినాయి. జప్పని దెంపలు లేకుండా మనకు ఒక్క కాయ కూడా దక్కదని టక్క దెంపుతుండు. ఇక నా గురించి మీకు తెలిసేనాయే వీడియోల పిచ్చి. ఆయన టక్క పోయి కాయలు దెంపేసరికి నేను జప పోయి వీడియో తీసుకున్నా. అక్క మీ ఇంటికి కోతులు రావా గన్ని కూరగాయలు వండిస్తారని అన్నారు కదా, చూడురి కిష్కింద కాండలున్న వానర సైన్యం అంతా మా ఇంటి మీదనే ఉంటది. సరే పోని అవన్న కడుపు నిండా తింటాయా అంటే అవి తినయి, సగం తింటాయి సగం బారెత్తాయి. అవి వారేయంగా మిగిలిన తులసో పత్రం మేం తినాలి. ఇంటికాడ చెట్టు నిండా కాయలున్నా దొరికిన ఒక్క కాయ కూడా అదృష్టం లెక్క కళ్ళకు అద్దుకొని తింటాం. ఒక్క సీతాఫలాన్ని ఇట్లా చెప్తాయి అనుకుంటుర్రా? కాదు, జాంకాయలు, టమాటాలు, వంకాయలు ఇంటనే ఏ కూరగాయ చెట్టు పెట్టినా అవి దక్కనియ్యి. అందుకే వాటికి నచ్చని మిరపకాయలు, బెండకాయలు, దొండకాయలు కాబట్టి మేము ఎక్కువ అవే వండిస్తాము. పక్కన పొట్లకాయలు గంత వాసన వస్తాయి కదా, అవి తీట శైలి చల్లకుండా అవిటిని కూడా ఇరిచేసిపోతాయి. అట్లుంటది మరి కోతులతోటి. దొరికిన ఈ 5-6 కాయలైనా జాగ్రత్తగా మహాప్రసాదంగా తిందామని డ్రమ్ములేసి మాగబెడుతున్నా. ఈ 2 రోజుల నుంచి కరెక్ట్ గా వీడియోస్ అప్లోడ్ చేయలే కదా, వాయిస్ అంతా షేక్ అవుతుంది. వాయిస్ ఓవర్ ఎట్లా వచ్చిందో ఏమో. ఇంకా ఇక్కడ నుంచి నా మీద నేను కఠినంగా ఉండి కరెక్ట్ గా టైంకి వీడియోస్ అప్లోడ్ చేయాలని అనుకుంటున్నా. ఈ దసరా బతుకమ్మ వీడియోస్ అన్ని అయిపోయేలోపు ఒక చిన్న టార్గెట్ ని రీచ్ అవ్వాలని అనుకుంటున్నా. నేను రీచ్ అవుతున్న కానా అనేది అంతా మీ చేతుల్లోనే ఉంది.